ये उधर देखो, राम आ गया। ఏంటి రామ్, వ్యాన్ని తీసుకెళ్లి ప్రెసిడెంట్ వాకెట్లో వదిలేసొచ్చో. ఈ విషయం ప్రెసిడెంట్కి మెయిల్ చేస్తాను. ఎందుకు? ఈ డబ్బు కరెక్ట్గా వెళ్ళి గవర్నమెంట్కి చేరాలి అంటే ఆయనకి అప్పగించడమే కరెక్ట్ చాయిస్. ఆయన రెస్పాండ్ అవుతారా? మెయిల్ చేసిన 5 నిమిషాల కల్లా ఏం జరుగుతుందో చూడు. చూసావా? యూర్ రైట్ రామ్, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కలిసి వస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్, पुलिस, विजिलेंस, मिलिट्री, STF, ఏంట్రా ఇది? सही है भाई, हर डिपार्टमेंट से लोग आ चुके हैं. खोल दो, देखो इतना पैसा कहाँ से आया, मुझे तलाशी चाहिए. ఇదే ప్రెసిడెంట్ ఉన్న పవర్. अरे रस भी आ गया. इन्वेस्टिगेशन हो रहा है. A van with a huge amount of nearly 500 crores, all consisting of 2,000 rupees currencies, was left in front of the president's house. कुर्ला कंपनी वैन माया ఇది. ఎవడాడు? ఏంటి వాడు చేసిన పని? ఎవడాడు? ప్రెసిడెంట్ దగ్గర నుంచి మెయిల్ వచ్చింది. గుడ్ సిటిజన్, ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. రావణ, నువ్వు వెంటనే ఢిల్లీ నుంచి బయలుదేరి వచ్చాయి. ఇది వదిలేసి ఎలా వస్తాను? డబ్బుకేమి నీ బాధ్యత లేదుగా, మరి నువ్వెందుకు అక్కడ ఉండటం? విషయం ప్రెసిడెంట్ వరకు వెళ్ళింది, ఇక నువ్వు అక్కడ ఉండటం మంచిది కాదు. వెంటనే బయలుదేరి వచ్చాయి. ఎక్కడికి చిలక ఎగురుతుంది? ఫ్రెండ్ ని మీట్ అవడానికి వెళ్తున్నాను. నీ ఫ్రెండ్స్ ఎవరు మీట్ అయ్యే లెవెల్లో లేరే. నీ రామస్వామి గారు ఐఏఎస్ ట్రైనింగ్ కి ముసోర్కో గిస్సోర్కో వెళ్తున్నాడు, నువ్వు వాడికి టాటా చెప్పడానికి వెళ్తున్నావు అంతేగా. నువ్వు అడ్డు తప్పుకుంటావా లేదా? నువ్వు పోతే నన్ను దాటిపో, చూద్దాం. ఓరి నాయనోయ్, ఓసి నీ అబ్బా, నీ మొహంలో కొరువుదేవి కనపడుతుంది. కుయ్యా కియా కియా, అయ్యయ్యో కియా గయా అయ్యాడా ఏంటి? ఎంతవరకు నిన్ను ఒక్కరోజు కూడా విడిచి ఉండలేదు, ఇప్పుడు 1 సంవత్సరం అంటున్నావు. 1 సంవత్సరమో 2 సంవత్సరాలు అన్నీ పూర్తి చేసుకొని కలెక్టర్ గానే రావాలి. మీరు ముసోరి వెళ్తున్నారని చెప్పారు, అందుకే విష్ చేసి వెళ్దామని వచ్చాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఏంటి రామ్ లేట్? కొంచెం ట్రాఫిక్. రామ్, అలా చూడు. ఆయనకి ఈరోజు బర్త్డే అమ్మా. అయితే ఒకే ఒకసారి వెళ్ళి చూసొస్తానమ్మా. ఏంటి ఆటలుగా ఉందా? అమ్మా, ముజోరీకి హెలికాప్టర్ సర్వీస్ ఉంది. 45 మినిట్స్లో వెళ్ళి 45 మినిట్స్లో తిరిగి వచ్చేయచ్చు. క్రెడిట్ కార్డులో 1,25,000 పే చేశానమ్మా. ప్లీజ్ అమ్మా. సరే పంపిస్తాను, కానీ ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. దీని తర్వాత కూడా వాడినే తలుచుకొని మూతి ముడుచుకొని ఏడుస్తూ కూర్చున్నావో చాచి పెట్టి పళ్ళు రాళ్ళు కొడతాను. నెక్స్ట్ ఫ్లైట్ లో వెళ్ళేట్టు. సుందరం, మేడం, పాప ఫ్రెండ్ ని కలవడానికి ముసూరి వరకు హెలికాప్టర్లో వెళ్తుంది. ప్రొసీజర్స్ ఏమిటో చూసి అరేంజ్మెంట్స్ అన్ని చేయి. ఓకే మేడం. కుమార్, తోడుగా వెళ్ళరా. మేడం, మినిస్టర్ గారితో మాట. ఈ విషయం సార్కి తెలియనివ్వద్దు. ఓకే మేడం. ఓకే మేడం. గుడ్, వెరీ గుడ్. వాడేమో నీ కూతురు వద్దనుకుని ఊరు వదిలి వెళ్ళిపోయాడు, నువ్వు దాన్ని హెలికాప్టర్ ఎక్కించి టూరు పంపిస్తున్నావా? టూరు రాస్కర్. అబ్బా, unity is the need of the hour. We got our independence 70 years back because of this unity. Happy birthday. Ram, is it your birthday today? Yes, sir. All of you, say your wishes. Thank you. Thanks. Now the politicians and the political system has divided us into state-wise and status-wise. It has now further lessened
ఓ సంవత్సరం తర్వాత చెప్తే ఓకేనా? అర్థం కాలేదు. ఒక సంవత్సరం తర్వాత ఐ లవ్ యూ అని చెప్తే నీకు ఓకేనా? ఆ? ఇప్పుడే చెప్పావని ట్రైనింగ్ ఉంది. ఏమిటి శ్రీనివాస్ గారు కొత్తగా బోర్డు పెడుతున్నారు? మా మనవడు ఈ రోజు వస్తున్నాడు, కలెక్టర్గా వస్తున్నాడు. ఓయ్ हमारा चैन को लेके बाहर है। ఈరోజు దాదాజీ అమ్మమ్మా, ఏంటిది? ఎందుకు పోలీస్ యూనిఫామ్ లో వస్తున్నావు? నువ్వు కలెక్టర్ చదవడానికి వెళ్ళావు కదా. నేను ఐఏఎస్ తీసుకోలేదు తాతయ్య, ఐపీఎస్ఏ తీసుకున్నాను. ఇదెందుకు మాకు ముందే చెప్పలేదు? మీకొక సర్ప్రైజ్గా ఉంటుందని. నా తల మీద పిడుగు పడ్డట్టుంది. నా మనసుని గాయపరిచావు. ఎవరిని అడిగి నువ్వు పోలీసుల్లో చేరావు? మిజోరీలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఫైనల్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వెళ్ళాను. మిస్టర్ రామస్వామి, కమ్ ఇన్ సైడ్. Are you Mr. Ramaswamy? ఎస్, Your father's name, Parshuramaswamy? ఎస్. You are selected in the first category. You are eligible to choose IFS, IAS, IRS and IPS too. What is your choice? ఐపీఎస్. ఆ టైంలో పోలీస్ ఉద్యోగమే కరెక్ట్ అనిపించింది. కానీ నిజంగా మీకు ఉద్యోగం అంటే ఇష్టం లేదో నాకు తెలీదు. నాకు పోస్టింగ్ ఇచ్చారు. ఇంకో 3 రోజుల్లో విజయవాడ బయలుదేరాలి. ఏంటది? విజయవాడకి వెళ్ళాలా? అక్కడే పోస్టింగ్ ఇచ్చారు తాతయ్య. నువ్వెందుకు విజయవాడకి పోస్టింగ్ అడిగావు? నేను అడగలేదు తాతయ్య, వాళ్ళుగానే ఇచ్చారు. నారాయణ, ఈ కాకి షర్టు వద్దు, ఆ విజయవాడ వద్దు. నువ్వు ఆ ఊరికి పోవడానికి వీల్లేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు తాతయ్య? మా అమ్మ నాన్న ప్రాణాలతో ఉంటే ఇలా మాట్లాడేవాడు. వాళ్ళు మీ అమ్మా నాన్న కాదు. ఇతనే నీకు జన్మనిచ్చిన తండ్రి, పరశురామస్వామి ఐపీఎస్. ట్రాన్స్ఫర్ చేయించుకొని మీ నాన్న మీ అమ్మని తీసుకుని విజయవాడ బయలుదేరాడు. స్వామి ఇంటికి తాళం వేసింది, ఎక్కడికి వెళ్ళాడో తెలియదన్నా. హలో స్వామి హియర్. హలో స్వామి హియర్. ఎవరండి ఫోన్లో? ఏదో రాంగ్ నంబర్. నువ్వు పడుకుని నిద్రపో. సరేనండి. పరశురామ్ కార్లో విజయవాడ వస్తున్నాడు. మీ నాన్నతో పనిచేసిన పరమశివం మీ నాన్న వచ్చే దారింటో వాళ్ళకి చెప్పేశాడు. ఏ రూట్లో వస్తున్నారు సార్? ఏలూరు దాటి హనుమాన్ జంక్షన్ రూట్లో వస్తున్నాను. ఎవరండి వీళ్ళంతా? మీ నాన్న ఎంతో దూరం పోరాడాడు. మీ అమ్మ పక్కనే ఉండటం వల్ల మీ నాన్న వాళ్ళని ఏమీ చేయలేకపోయాడు.
చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఆవిడ కడుపులో ప్రాణాలతోనే ఉన్నావు. నువ్వు ప్రాణాలతో ఉన్నావని తెలిస్తే నిన్ను చంపేస్తారనే భయంతో నిన్ను హాస్పిటల్ నుంచి తీసుకుని ఢిల్లీకి వచ్చేశాం. మన కుటుంబంలో మిగిలిన అందరినీ దారితో గుద్ది చంపించేశారు. అంత దుర్మార్గులుండే ఊరికి నువ్వు వెళ్ళాలా? చెప్పు, నువ్వు వెళ్ళాలా? రామస్వామి, పరశురామస్వామి, నువ్వు కాకి షర్టు వేసుకున్నా పర్వాలేదు, కానీ ఆ విజయవాడకి పోస్టింగ్ ఇచ్చారు చూడు, అదే విధి. ఆ కనకదుర్గమ్మే నిన్ను పిలుస్తున్నట్టుంది. రామాయణంలో 14 ఏళ్లు వనవాసం, మహాభారతంలో 13 ఏళ్లు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం, అన్నీ మొత్తంగా కలిసి 28 ఏళ్లు ఊరు వదిలిపెట్టి వచ్చేసి అజ్ఞాతవాసం చేశాం. రామస్వామి అనేది నీ పేరు, పరశురామస్వామి అనేది నీ ఆనవాలు. ఏ కారణంతోనూ ఆ ఆనవాలు వదిలిపెట్టకు. మీ నాన్నది ఏ కులమో నాకు తెలియదు, అందుకే నిన్ను మా కులంలో పెంచాను. ఇక మీదట ఈ ఆనవాలు నీకు అవసరం లేదు.